రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి మన జవాన్ల పట్ల అత్యంత గౌరవం ఉంటుంది. మన జవాన్ల పౌరుష పరాక్రమాల విషయంలో ఎనలేని గర్వం ఉంటుంది. మన జవాన్ల యొక్క త్యాగాలు, వాళ్ళ తపస్సు, సరిహద్దులో ఒంటరిగా మంచు కొండలతోటి, మృత్యువుతోటి, వాళ్ళు శత్రువుతోటి పోరాడేటటువంటి విధానము ఈ దేశ ప్రజలందరినీ కూడా చైతన్యవంతులను చేస్తుంది. వాళ్ళని ఉద్రేకానికి, వాళ్ళ పట్ల అపారమైనటువంటి గౌరవానికి అది కారణమవుతుంది. కానీ యుద్ధభూమి ఎలా ఉంటుంది, అసలు వార్ ఫ్రంట్ ఎలా ఉంటుంది, యుద్ధ క్షేత్రం ఏ రకంగా ఉంటుంది, అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ మంచు కొండలు కావచ్చును, చాలా వేగంగా ప్రవహించే వాగులు కావచ్చును, రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు కంచె కావచ్చును, ఇటువంటి వాటి అక్కడి వాస్తవ పరిస్థితుల గురించి మనలో చాలామందికి తెలియదు. భారత పాకిస్తాన్ బార్డర్ అంటే మనము వాఘా అటారీ బార్డర్నే, అక్కడ జరిగేటటువంటి ఒక విన్యాసం, తూతూ మంత్రపు విన్యాసాన్నే మనము అదే బార్డర్ అనుకుంటాము. వాస్తవానికి ఈ దేశపు బార్డర్ అటు రాణ్ ఆఫ్ కచ్ నుంచి మొదలవుతుంది. రాణ్ ఆఫ్ కచ్లో సంవత్సరంలో 6 నుంచి 8 నెలల వరకు మోకాలి లోతు బురద నీరు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నడుము లోతు బురద ఉంటుంది. ఆ బురదలో ప్రవహించే వాగులే సరిహద్దులుగా ఉంటాయి. అదేవిధంగా రాజస్థాన్లో భయంకరమైనటువంటి వేడిలో ఇసుక తిన్నెల పైన మొత్తము అక్కడ ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో సరిహద్దు ఉంటుంది. పంజాబ్ సరిహద్దు పరిస్థితి వేరు, జమ్మూ కాశ్మీర్ పరిస్థితి వేరు. మీకు కశ్మీర్లో కొన్ని చోట్ల 15,000 అడుగుల ఎత్తులో మన సైనికులు పనిచేస్తుంటారు. కుప్వాడ, టిట్వాల్ ఇటువంటి ప్రాంతాల్లో. అదేవిధంగా లడ్డాఖ్ ప్రాంతంలో పరిస్థితి వేరు. చైనాతో అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, లడ్డాఖ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో అత్యంత భయావహ పరిస్థితుల్లో మన సైనికులు పనిచేస్తారు. మనలో చాలామందికి యుద్ధభూమి గురించి అవగాహన ఉండదు. యుద్ధభూమికి సంబంధించినటువంటి పరిస్థితుల గురించి అవగాహన ఉండదు. అందుకే భారత ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఒక తన వినూత్నమైనటువంటి ఆలోచన చేసింది. అదేంటంటే ఒక తీర్థక్షేత్ర దర్శన్ లాగా, లేకపోతే టూరిజం స్పాట్ల దర్శన్ ప్రోగ్రాం లాగా భారత్ రణభూమి దర్శన్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో యుద్ధభూమికి వెళ్ళి యుద్ధభూమిలో మనం అక్కడి వాస్తవ పరిస్థితులను చూసేందుకు వీలు కల్పిస్తున్నారు. సిక్కింలో ఉన్నటువంటి చోలా కావచ్చు, డోక్లా కావచ్చును, అదేవిధంగా మొన్న యుద్ధం జరిగినటువంటి గల్వాన్ కావచ్చును, డోక్లాం కావచ్చును, ఇలా 77 సరిహద్దు ఏరియాస్ని ఐడెంటిఫై చేసి అక్కడ టూరిజంని ప్రమోట్ చేయాలని, అంటే దేశవాసులు సరిహద్దు దగ్గరికి వెళ్ళి సరిహద్దు దగ్గర ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని గురించి తెలుసుకునేలా చేసేందుకు, సైనికులు ఎంత కష్టపడి పనిచేస్తున్నారని తెలుసుకునేందుకు వీలుగా భారత్ రణభూమి దర్శన్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇటు LOC అంటే లైన్ ఆఫ్ కంట్రోల్, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పాకిస్తాన్తో ఉన్నటువంటి సరిహద్దు, ఇంటర్నేషనల్ బార్డర్ పాకిస్తాన్ భారత్ మధ్య జమ్మూ కాశ్మీర్ మినహా మిగతా ప్రాంతాల్లో ఉన్న సరిహద్దు, అదేవిధంగా లద్దాఖ్ దగ్గర ఉన్నటువంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కావచ్చును, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి మెక్మోహన్ లైన్ కావచ్చును. వీటన్నిటి గురించి ఈ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన అవగాహనను పెంచేందుకు ఈ భారత రణభూమి దర్శన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం సంకల్పించి చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమం ఇది. దీనిలో డిఫెన్స్ మినిస్ట్రీ, అదేవిధంగా టూరిజం మినిస్ట్రీ రెండూ సంయుక్తంగా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దీనిలో బార్డర్ టూరిజంని ప్రమోట్ చేయటము, అదేవిధంగా బార్డర్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాహనాల రాకపోకలు కానీ, అక్కడ ఉండి చూడడానికి వీలైనటువంటి ఏర్పాట్లు చేయటం కానీ, వాచ్ టవర్స్ ఏర్పాటు చేయటం కానీ, అదేవిధంగా స్థానిక సముదాయాలకు, అక్కడ ఉన్నటువంటి సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి కల్పన చేయటం కానీ, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలని మెరుగుపరచటం కానీ, కనెక్టివిటీని పెంచడం కానీ, వీటన్నిటినీ మించి
దేశవాసులకు దేశ సరిహద్దులకు మధ్య ఒక భావాత్మకమైనటువంటి సమైక్యతను ఐక్యతను సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఉదాహరణకు ఉత్తరాఖండ్కి వెళ్ళిన వాళ్ళు చిట్ట చివరి గ్రామంగా చెప్పుకునేటటువంటి మానా దాకా వెళ్ళి టీ తాగి వస్తారు. మణిపూర్కి వెళ్ళేటటువంటి వాళ్ళు మోరే తాము ప్రాంతానికి వెళ్తారు, దాటగానే బర్మా అక్కడి దాకా వెళ్ళి వస్తుంటారు. మేఘాలయకి వెళ్ళినటువంటి వాళ్ళు డౌకీ పోస్ట్ దాకా వెళ్ళొస్తారు. ఈ డౌకీ పోస్ట్ ఏదైతే ఉందో అది దాటితే బంగ్లాదేశ్ వస్తుంది, చూస్తారు. అదేవిధంగా భూటాన్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు వెళ్ళి వచ్చేటటువంటి సదుపాయాలు ఉన్నాయి. కానీ నిజంగా సరిహద్దు ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రతి భారతీయుడు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఎందుకు వెళ్ళి పాకిస్తాన్ని 2 నిమిషాల్లో కొట్టేయడం లేదు, ఈ రకంగా అజ్ఞానంతో చాలామంది ఆవేశంగా మాట్లాడేస్తుంటారు. మన సైనికులు ఏమీ చేయటం లేదేంటి, ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు, లాహోర్ను ఆక్రమించవచ్చును, ఇట్లాంటి చెప్పేటటువంటి వాళ్ళు అసలు అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది కూడా తెలుసుకోవడం చాలా అవసరము. దీనిలో భాగంగా వర్చువల్ టూర్స్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. అనేక సరిహద్దు ప్రాంతాల్లో బార్డర్ ఎలా ఉంటుంది, యుద్ధభూమి ఎలా ఉంటుంది, దాని చరిత్ర ఏమిటి, చారిత్రకంగా జరిగినటువంటి విభిన్న యుద్ధాలలో ఆ సరిహద్దు ప్రాంతంలో జరిగిన యుద్ధాలకు సంబంధించినటువంటి వర్చువల్ టూర్స్ కానీ, సౌండ్ అండ్ లైట్ షో కానీ, అదేవిధంగా పర్యాటకుల్లో ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలకు జవాబులు ఇచ్చేటటువంటి ఇంటరాక్టివ్ సెషన్స్ కానీ ఇవన్నీ కూడా భారతదేశం ప్లాన్ చేస్తోంది. ఈసారి టూర్కి కొడైకెనాల్కో లేకపోతే కన్యాకుమారికో వెళ్ళే బదులు ఒక్కసారి భారత రణభూమి దర్శనం చేసుకుని రండి. మన సైనికుల రక్తము పడి పవిత్రమైనటువంటి ఆ నేలను స్పృశించి ముద్దాడి దండం పెట్టుకుని రండి. అక్కడి మట్టిని తల మీద తిలకంగా దిద్దుకుని రండి. దేశం అంటే ఏమిటి, నిజమైన దేశభక్తి అంటే ఏంటి, మన కోసం మన జవానులు ఎంత కష్టంలో పనిచేస్తున్నారన్నది తెలుసుకునేందుకు, సరిహద్దు గ్రామాల ప్రజలు ఎన్ని కష్టాల మధ్య జీవిస్తున్నారో తెలుసుకునేందుకు ఒక్కసారి భారత్ రణభూమి దర్శన్ చేయండి. దానికి వెబ్సైట్ ఉంది, అందులో రిజిస్టర్ చేసుకుని మనము భారత్ రణభూమి దర్శన్కి వెళ్ళవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.